సో గాయస్ ఇప్పుడైతే మనమైతే మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నాం అనమాట. బాహుబలి ద ఎపిక్ అని మూవీ టికెట్స్ అయితే బుక్ చేస్తున్నాం మామా. టికెట్లు అయితే ఖాళీ అయితే అస్సలు లేవన్నమాట. ప్రతి ఒక్క ఊర్లో బుక్ అయిపోయినాయి. మా ఊర్లో అయితే అస్సలు ఒక్క టికెట్ కూడా లేదు. కానీ మా ఊర్లో 2 గంటలు స్టార్ట్ అవుతుంది షో. కానీ బయట ఎన్ని గంటలకి 9 గంటలు మార్నింగ్ 9 గంటలకు అనమాట. కొత్త చించేది అందరికన్నా ఫస్ట్ మనమే చూడాలి. ఇది మాత్రం రాసి పెడతాను చూసుకోండి. చూసుకోండి ఇచ్చేస్తాను మావాడు థియేటర్ అది ఎస్విసి టీబీఆర్ సినిమాస్ నైసుపురం పార్వతి. ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఒక 50 కిలోమీటర్లు వెళ్తాం మనం. ఫుల్ రచ్చ రచ్చ చేద్దాం, వెళ్ళేసి ర్యాంప్ పెట్టేద్దాం. రప్ప రప్ప అంటే మామూలు కూడా జై ప్రభాస్ రాజు ప్రభాస్ అన్న రాజు అన్నమాట. దోలు తీర్చేద్దాం మామ. మనమైతే ఫస్ట్ షో పడిపోవాలి. చీకటి పడే లోపు ఫస్ట్ షో పడిపోవాలి, కదిరిపోవాలి. సో ఇక్కడైతే కరెక్ట్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఎవరికి ఫోన్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ సిగ్నల్ లేదనమాట. కానీ మామ బాహుబలి ద ఎపిక్ దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది బాహుబలి చూసి. అయిపోయిందా టికెట్ బుక్ అవ్వట్లేదు. స్టంట్లు చేద్దాం. స్టంట్లు ఇక్కడ గుండె అయిపోతుంది అనమాట. 10 సంవత్సరాలు చూస్తున్నాం మళ్ళీ మూవీ. 10 సంవత్సరాలు అవుతుంది మామ. ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు 13 సంవత్సరాలు అప్పుడు చూసాను సినిమా. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను బాహుబలి అంటే సరే సరే బండిది తీద్దాం మాకు. ఇప్పటి వరకు రికార్డు కొట్టేదే లేదు. ఆకాశం అంతుల్లో ఉంది. బాహుబలి అంటే ఏమనుకుంటున్నారు? మా ప్రభాస్ అన్న అంటే రచ్చ రచ్చ అయిపోవాలి. మీకు మాట చెప్తాను చూడండి. బాక్స్ ఆఫీస్ కింగ్ ప్రభాసే, ఇంకెవ్వట్లేడు. ఎందుకంటే ఒకప్పుడు ఆగాగు 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ ఉన్నప్పుడే 1800 గోల్డ్ కొట్టాడు అమ్మ మావాడు. ఇంకెవడు కొట్టలేపాడు అనమాట. పోతాయి బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు ప్రభాస్ గుర్తెట్టుకో ఫ్రెండ్స్. కాకపోతే టికెట్ బుక్ అవ్వాలి ఫ్రెండ్స్. టికెట్ బుక్ అవ్వట్లేదు ఇది చూడండి. టికెట్ బుక్ చేయండి. ఆన్ చేసాను హాట్స్పాట్ రావట్లేదు. వర్షం పడుతుంది. క్యాన్సిల్ అవ్వాలి. రప్ప రప్ప చేసేస్తాను. సరే మీకు ఆంటీ వర్షం పడుతుంది. మళ్ళీ వీడియో చేస్తున్నా అంటే 2 hours later వర్షం అయితే ఒక రేంజ్ లో పడుతున్నాం చూడండి. మీరైతే గట్టి పడుతుంది వర్షం అయితే. మేమైతే లారీ షెడ్ లో ఉన్నాం. వర్షం ఒక రేంజ్ లో పడుతున్నాం. ఇక్కడైతే మేమైతే లాస్ట్ గా లారీ షెడ్కి అయితే వచ్చేసాం అనమాట. చూడండి లారీలు ఎట్టి చూసిన లారీలు అనమాట. సో మా వాళ్ళు కూర్చొని టికెట్లు బుక్ చేస్తుండ్రు. ఆ టికెట్లు అవ్వట్లేదు ఏట్లేదు పరిస్థితి మరి చూడు దారుణంగా తయారయ్యింది. అయిందా టికెట్ బుక్ అవ్వాలి కాకపోతే కనెక్ట్ అయింది జస్ట్ అంతే. టికెట్ బుక్ అవ్వలేదు. అవ్వకపోతే ఇది చూపించరా. అవ్వకపోతే మా ఊరికి ఇలా పట్టి ఇలా ఎట్టేస్తానే రాదు. ఇది పిచ్చ ఫన్ మా టికెట్ 15, 16, 17 మందే ఇక్కడ అయిపోయినట్టు చూడాలి. మందే టికెట్లు రావాలంటే ఇప్పుడు మన మీద వచ్చి ఆ యాప్ లింక్ కూడా తీయవచ్చు. మీకు టెక్స్ట్ మెసేజ్ లింక్ వచ్చింది. ఫోన్ పేలో ఎంత ఉందో కట్ అయిపోయి చూస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ పే చూద్దాం. డబ్బులు నాకు అమౌంట్ కట్ అయిపోయిందిరా. మెసేజ్ వచ్చింది. ఫోన్ పేలో అమౌంట్ గ్యారెంటీ నాకు అమౌంట్ కట్. కానీ మనమైతే ఎపిక్ చూడాలి మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊర్లో 2 గంటలకు షో అనమాట. 2 గంటలకు 6 గంటలకు. బయట ఊర్లో 9 గంటలకు వేస్తారు. ఫస్ట్ షో మనమే చూడాలి. బెనిఫిట్ అనమాట. మొత్తం చించేయాలి సినిమా కట్ అవ్వలేదా? సరే నా దీంట్లో బుక్ చేస్తాను. మీకు తరచు చేస్తున్నాను. మీకు చేస్తున్నాను అండి. మళ్ళీ వీడియో ఆన్ చేస్తున్నా. చలో రైట్. ఇంకా రావట్లేదురా మాయా. 70 ఇస్తాను మాయా. ఆడైతే ఇప్పుడు ఏం చేస్తాం? రావాలంటే మన గంట దాకా పడవరా. చూడరా ఒకసారి మన టికెట్లు చూడు. అక్కడ 18 ఇదిగోరా. 15, 16, 17 5 కదా. ఇదైనా కదా 2 లైనా కదా. చూడరా ఎల్లరా. ఇలాగ 3 కదా. సో ఇలాగ 3 అనమాట. మనమైతే ఎల్ సెక్షన్ కదా గురు. ఎల్ల కిందకి అయిపోయినట్టు సరిపోయి 18 ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు? మనకు అవసరం లేదు కదా. చెయ్యలేదురా తల్లి. రా అని పిల్లి దాన్ని. అయితే ఇది నార్మల్ మెసేజ్ రావాలని మనమైతే డబ్బులు అయితే పే చేస్తాం అనమాట. సో మనకి ఓటీపీ రాలేదు. టికెట్లు కూడా ఇంకా మన చేతికి రాలేదన్నమాట. సో మధ్యలో ఉండిపోయింది. ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. ఇంకా రాలేదు టికెట్లు. సో వచ్చాకైతే ఆన్ చేద్దాం. మావాడైతే ఇప్పుడు యాప్ అయితే డౌన్లోడ్ చేస్తాను అనమాట. రావాలి మనకి. తెలుగు ఏం చేసామంటే మేమైతే గూగుల్ తీసి గూగుల్లో డిస్ట్రిక్ట్ యాప్ తీసి అందులో బుక్ చేసాం టికెట్లు. అది కామెడీ. ఏం గురు అంతే. నువ్వు ఎలాగంటే అలాగే. అందుకు తెంగిసింది.
ఎందుకంటే డిస్ట్రిక్ట్ క్యాప్ నా దగ్గర ఉంది, బుక్ మై షో ఉంది నా దగ్గర, తీసాడు చూశాడు, మళ్ళీ తెలివికి వెళ్ళి అతను ఫోన్లో నుంచి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ టికెట్లు బుక్ చేశాడు. పెద్ద కామెడీ అనమాట. ఏం చేస్తాం బాయ్ చెప్పు. నవ్వుకున్నారు కదా నీట్గా. చెయ్యిని కాల్చుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి. బాహుబలి అంటే అంత పిచ్ అన్నమాట మనకి. ఫ్యాన్ ఆఫ్ రెబల్ స్టార్. భాను రెడ్డి అయితే డైరెక్ట్ ఏం చేశారంటే మీరు చెప్తే నవ్వుతారు ఫ్రెండ్స్. తిట్టారని గన్ తీసాడు ఫ్రెండ్స్. కాల్చడం కాకపోతే అది డూప్లికేట్. దీపావళి అయిన ప్యాంట్ చిరిగిపోయింది కదా చూడండి. అది డూప్లికేట్ గన్ అయిపోయింది అనమాట. పేలిపోయింది, పేల్చకెళ్ళి చిరిగిపోయింది ప్యాంట్ చూడండి. అదా ద గుడ్ ద వైబు అనమాట. ఏడవుతుందో కూడా అర్థం కావట్లేదు. మా సిచ్యువేషన్ అలా ఉంది గాయస్, మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ అయితే. సో మన వీడియో మీరు లైక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? లైక్ చేసుకుని ఫాలో చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. A few moments later. మావా టికెట్లు అయితే బుక్ అయిపోయి మావా, నెక్స్ట్ వాళ్ళు ఫన్ అనుకో. ఇంకా డోల్ టికెట్లు బుక్ అయిపోయి చూసుకో. M16, M17, M18 అది పై బుక్ అయిపోయింది కదా మావ, చూసుకో బాగా. M16, M17, M18 అనమాట. స్కానర్ కనిపించి కూడా చేయాలి. సరే స్కానర్ కనపడినావును కానీ మా ఊరు నుండి బయట ఒక 50 కిలోమీటర్ల తర్వాత వెళ్తాం మూవీ చూడడానికి అనమాట. ఒక రేంజ్ ఫీల్ అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ షో మేమే చూడాలి, ఇంకెప్పుడు చూడకూడదు. డోల్ అనుకో మావా. ఇంకా మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తున్నా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాయ్స్ చెప్పు. వేరే లెవెల్, కొత్త ర్యాంప్. నీది గురు నీ ఫీలింగ్? కానీ మావా మనం ఫస్ట్ షో మనమే చూడాలి, ఇంకెప్పుడు చూడకూడదు. దోల్ అనుకో. ఇంకా మావా ఒక చెప్తాను చూడు ప్రభాస్ గురించి. ఒకప్పుడు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయల టికెట్లోనే నీ అమ్మ 1800 కోట్లు కొట్టింది. ఇప్పుడు వచ్చిన సినిమాలు 500 200 టికెట్లు తను 1800 కోట్లు ఒక మ్యాటర్ కాదు. మనోడు కొట్టాడు. అది బాక్స్ ఆఫీస్ అమ్మ ముగుడు ప్రభాస్. సో మామ టికెట్లు బుక్ చేసి చెప్పేసి హ్యాపీనెస్ అయితే మామూలు అయితే స్టోర్లు దర్దర్లు ఆడిస్తాను మామ. మీరైతే ఇంకా నెక్స్ట్ లో అనుకోండి, ఇంకా హ్యాపీనెస్ తట్టుకోలేకపోతుంది. స్టోర్లు పెట్టి చింపేస్తాను అనమాట మామూలు అయితే. చూడండి మీరైతే స్టోరీ సూపర్ ఫ్రెండ్స్. సినిమా కోసం వెయిటింగ్. క్యాప్షన్ డ్రైవ్ చదువు. బాక్స్ ఆఫీస్ అమ్మమ్మోడు రెబల్ స్టార్ కమ్ బ్యాక్. జాతిని తెంగేస్తాం. బాక్స్ ఆఫీస్ అమ్మ ముగ్గుడు ప్రభాస్ మళ్ళీ వస్తున్నాడు. ఇంకా ఒక్క రోజు గురించి వస్తానమాట. ఇంకెన్ని రోజులు ఆడితే మూవీ తెలియదు. మినిమం అయితే ఒక రోజు అయితే 31 ఒక రోజు ఆడుతుంది అని చెప్తున్నాను. ఇంకో దగ్గర ఒక వారం 10 రోజులు వేసాడే అనుకో. అన్ని సినిమాలు క్రాష్ అయిపోతాయి అనమాట. ఇంకా ఇప్పటిదాకైతే బాహుబలి 2 అయితే ఇప్పటిదాకా ఎవరైతే రికార్డు కొట్టలేదు అనమాట. ప్యాన్ ఇండియా మూవీ అనమాట. నెక్స్ట్ లో ఉంటుంది అనమాట. చూడండి 1800 కోట్లు కొట్టాడు మనోడు. అప్పుడు 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయల టికెట్లోనే. ఇప్పుడు మళ్ళీ అది రిలీజ్ అవుతుంది అనమాట. ఇంకెన్ని కోట్లు కొడతారు చూడు. మిగతా మూవీస్ అన్ని క్రాష్ అయిపోతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోమా. సో మీ మూవీకి వెళ్ళేటప్పుడు ఇంకో పార్ట్ 2 వీడియో ఉంటుంది అనమాట ఇదైతే. సో పార్ట్ 2 వీడియో అప్పుడు పోస్ట్ చేస్తే చాలా రైట్ ఉంటాం మావా.